నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏసీపీ అధికారుల చేతిలో కేటీఆర్ బినామీ పట్టుబడ్డారని, అయితే 100 కోట్లు దొరికాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే ఈ అంశం మీద మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే కేటీఆర్ బినామీ ఏసీబీ అధికారుల చేతిలో ఉన్నారు, 100 కోట్లు అయితే జప్తు చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వాస్తవం ఉందా లేదా? అంటే ఇప్పుడు ఆయన పనిచేస్తున్న డిపార్ట్మెంట్ని బట్టి చూస్తే కేసీఆర్ గారు బినామీ అని అనుకోవటానికి ఏం వీల్లేదమ్మా. ఎందుకంటే కేసీఆర్ గారు బినామీ కాకపోయినా కూడా ఆయన హెచ్ఎండిఏలో ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నట్టున్నారు. టౌన్ ప్లానింగ్కి సంబంధించి పెద్ద పోస్టే అది. ఇవాళ హెచ్ఎండిఏలో పర్మిషన్స్ వీటికి సంబంధించి చాలా పెద్ద మొత్తాల్లో తీసుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లాస్ కానివ్వండి, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, ఇలా హైదరాబాద్ ఇవాళ దేశంలోనే రియల్ ఎస్టేట్లో నెంబర్ 1గా ఉంది. దాదాపు ముంబైతో పోటాపోటీగా ఉంది. ఢిల్లీ కూడా హైదరాబాద్ ముందు రద్దే. అంత కాస్ట్లీ విల్లాస్ కడుతున్నారు, అంత మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లు కడుతున్నారు. తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్ భూముల రేట్లు కూడా బాగా పెరిగినాయి. అదే అంటున్నా, బాగా పెరిగినాయి. కాబట్టి ఇంత రేట్లు కూడా ఢిల్లీలో కూడా లేవని, బొంబాయిలో కూడా లేవని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ హెచ్ఎండిఏలో డైరెక్టర్ ప్లానింగ్ గాను, లేకపోతే ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా కూడా టౌన్ ప్లానింగ్ ఇలాంటి వాటిల్లో ఫుల్గా మామూలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్సే చిన్న చిన్న మున్సిపాలిటీస్లోనే 100 కోట్లలో సంపాదిస్తారు వాళ్ళ సర్వీస్ అయిపోయినట్టుకి. అంత డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అవి డబ్బులు కనుక పెట్టకపోతే పర్మిషన్లు అవ్వట్లా. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎట్లాగైతే మనం డాక్యుమెంట్లు రాయించుకుని వెళ్ళంగానే ఏం అవ్వదు, అక్కడ సబ్ రిజిస్ట్రార్లకి సమర్పిస్తే తప్ప. అట్లాగే ఇప్పుడు మన చంపాపేట లాంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రేట్లు చెంపలు పగిలిపోయేటట్టు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, మామూలుగా బ్యాంకులో లోన్ తీసుకుని అపార్ట్మెంట్లు కొనుక్కున్నా, ఏమైనా ఇళ్ళు కొనుక్కున్నా మళ్ళీ దాన్ని మార్ట్గేజ్ చేయమంటారు బ్యాంకులో. ఆ బ్యాంకులో మార్ట్గేజ్ చేయడానికి వెళ్తే వాళ్ళు 10,000 రూపాయలు ఎక్స్ట్రా సబ్ రిజిస్ట్రార్ తీసుకుంటున్నారు ఆఫీసు వాళ్ళు. అట్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కానీ, అది అక్కడ చంపాపేటనే కాదు ఇతర సార్లు కూడా తీసుకుంటున్నారు. అది ఇంకా కొంచెం హై లెవెల్లో ఉంది. ఇప్పుడు హెచ్ఎండిఏలో కానీ, లేకపోతే జిహెచ్ఎంసీలో కానీ, ఇట్లా మున్సిపాలిటీస్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్లో విపరీతమైన వీళ్ళ సంపాదన ఉంటుంది. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి, ముఖ్యంగా టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటారు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్స్కి, వీళ్ళందరికీ కూడా ఒక ఇంత ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కడుతున్నారంటే, ఇన్ని ఫ్లాట్లు కడుతున్నారంటే ఆ ఫ్లాట్లు ఎస్ఎఫ్టీని బట్టి ఒక రేట్ ఫిక్స్ చేసేస్తారు. మీరు అన్ని పేపర్స్ పెట్టినా అసలు పేపర్ మిస్ అయిందంటాడు చూడండి భారతీయుల్లో. అసలు విషయం మిస్ అవి పెట్టకపోతే పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎందుకు సార్ ప్రతి దగ్గర ఇది చూస్తున్నట్టయితే బ్రైబ్ కంపల్సరీ, ఈ లంచం అనేది కంపల్సరీ అయిపోయింది. దీని మీద ఎందుకు చర్యలు అనేది తీసుకోవట్లేదు? అది ప్రభుత్వాలు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక వీళ్ళనివ్వడంటాడమ్మా. ఇప్పుడు ఇవన్నీ కూడా పై వరకు షేర్లు వెళ్తాయి వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో అయినా కూడా ఈ సివిల్ వర్క్స్లో ఒక 8% అనేది తీసుకుంటారనేది ఎవరైనా చెప్తున్న మాట. గవర్నమెంట్ చొప్పున వాళ్ళకి రేపు ఎలక్షన్ ఖర్చులు కానివ్వండి, మంచి చెడు అన్నిటి కోసం. తర్వాత అవి కాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే 2% అని, 3%, 1% వాళ్ళ క్యాడర్ని బట్టి ఉంటుంది. అట్లా వీళ్ళు ఆ 300 కోట్లు ఆయన శివప్రసాద్ దగ్గర దొరకటంలో పెద్ద విచిత్రం. అంతకుముందు కూడా ఇట్లా ఉడాలో టీపీఎస్ వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు దాదాపు ఇంత కాకపోయినా 100, 150 అట్లా కోట్లు దొరికినాయి. అంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే 600 కోట్ల రూపాయల ఆస్తి విలువ అని చెప్పేసి, అందులో 200 కోట్లు క్యాష్ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారు. ఇంతకుముందు లాకర్లు ఓపెన్ చేసినప్పుడు కూడా చాలా కట్టలు లేకపోతే ఇళ్ల మీద రైడ్ చేసినప్పుడు కూడా అసలు ఆ కట్టలు బెండల్స్ని ఊడదీయల బ్యాంకు బెండల్స్ ఎలా వస్తాయో అట్లాగే ఒక తిరుపతి ఉండిలో వేసినట్టుగా పెట్టారు. తర్వాత వీళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు కానీ, బంగారపు వెండి సామాను ఇవన్నీ కూడా నేను అక్కడ చూసిన పరిస్థితిని బట్టి అయితే నేను ఈయన బినామీ అని అనుకోవట్లా. వాళ్ళకైతే 1000 కోట్లలో ఉంటుంది కాబట్టి బినామీలు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోరు. వాళ్ళు ఇంకా పెద్ద లెవెల్ వాళ్ళని పెట్టుకుంటారు. అందులో ఇట్లాంటి ఆఫీసర్స్ మీద దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇట్లాంటి వాళ్ళని నమ్మి బినామీగా పెట్టుకోరు. ఇప్పుడు మీలాంటి ఆడినో నాలాంటి ఆడినో న్యూట్రల్ పర్సన్, బయట వ్యక్తి, అసలు అతనికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు, బ్యాంక్ అకౌంట్ ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళ మీద
చూపు పడదు కదా. అదే ఇట్లాంటి వాళ్ళు అనుకోండి, రోజు కొన్ని వేలల్లో లక్షల్లో ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్లు అనగా టీపీఓలు అనగా వీళ్ళ మీద ఏసీబీ దృష్టి ఉంటుంది. ప్రజలు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్. చేసినప్పుడు వీళ్ళ మీద ఎప్పుడైనా దాడి జరిగే అవకాశం ఉంది. జనరల్గా వీళ్ళు కూడా లాకర్లోను ఇళ్లలోను దాచుకోరు. వీళ్ళే ఇంకెవరన్నా బంధువుల ఇళ్లలోనూ ఇంకా అట్లా దాచుకుంటారు. ఇవాళ రేపు బంధువుల ఇళ్లలో దాచుకున్నా కూడా ఎవరికాడు మింగేస్తున్నారు. పూర్వంలాగా నీ సొమ్ముందరా బాబు నువ్వు తీసుకెళ్ళని ఇచ్చేంత ధర్మాత్ములు ఎవరు లేరు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆ ఇంటి మనిషి చనిపోతే మా దగ్గర ఎక్కడ ఉన్నాయి మీ డబ్బులు అని చెప్పేసి సొంత తమ్ముళ్ళకి ఇచ్చినా కూడా నాకు ఇక్కడ ఇచ్చావంటారు. ఇప్పుడు జయలలిత గారు చనిపోయినప్పుడు కూడా అట్లా బోల్డ్ డబ్బులు చాలా మంది దగ్గర పోయినాయి. అట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా జరిగినప్పుడు జరుగుతాయి. అట్లాగే ఇప్పుడు ఆయన దగ్గర దొరుకుతున్న ఐటమ్స్ని, గోల్డ్ ఐటమ్స్ చిన్న చిన్నవి అవన్నీ కూడా వీళ్ళు అపార్ట్మెంట్లు వాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చినప్పుడు గిఫ్ట్గా ఇచ్చినాయి అని కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు కొన్ని డబ్బులతో కొనుక్కున్నాయి. ఎట్లయితే డబ్బులు ఇట్లా ఇస్తారో వాళ్ళు ఆ కట్టలు అట్టాగే పెట్టున్నాయి. కాబట్టి ఇది ఇందాక మీరు అడిగారు కదా వీళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోరని. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఇట్లాంటి రెవెన్యూలో కూడా చాలాసార్లు పెద్ద పెద్ద చేపలు దొరికినాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా. అట్లా వీళ్ళు ఒక్కోసారి ఒక ఆయన క్యాష్ అంతా దీంట్లో పెట్టేసి మన లాకర్లో అమెరికా వెళ్ళిపోయి ఎప్పుడు 5-6 ఏళ్ల తర్వాత వస్తే ఆ లాకర్ తీసి డబ్బులు తీద్దాం అనేటప్పటికి పొడి పొడి అయిపోయినాయి ఆ హ్యూమిడిటీకి. దాంట్లో పటుత్వం పోయింది కరెన్సీలో. 5 ఏళ్ళు అయిందో 10 ఏళ్ళు అయిందో ఆయనకు అవసరమే ఉంది ఆ డబ్బుతో బయటికి తీసి ఏం కొనలేడు. ఇక్కడ పెట్టి వెళ్ళాడు, కొడుకో కూతురులో ఉన్నాడు. ఎప్పుడో తర్వాత వచ్చి లాకర్ తీస్తే ఇలా పట్టుకుంటే బూడిదలాగా వచ్చేసినాయి. అట్లా మూలుగుతున్నాయి డబ్బులు. చేయాలో అర్థం కాదు. వాళ్ళ పేరు మీద కొనుక్కోలేరు. సొంత అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని నమ్మి ఇవాళ ఇచ్చే పరిస్థితి కాదు. దానికన్నా ఇదే బెటరు. దొరికితే గవర్నమెంట్ కన్నా దొరుకుతాయి. ఇప్పుడు ఆడనుకోండి నాకేంటి ఏమీ ఇవ్వలేదండి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఒకవేళ ఈయన బినామీ అని తెలిసి ఒకవేళ కంక్లూడ్ చేసేస్తే నెక్స్ట్ కేసీఆర్ గారి పరిస్థితి కానీ కేటీఆర్ గారి పరిస్థితి కానీ ఏంటి? అంటే వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందంటారా ఏంటి అసలు? మంచి ప్రశ్న సిరి. ఇప్పుడు వాళ్ళు ఇతని దగ్గర బినామీగా ఇచ్చినట్టు వాళ్ళ అకౌంట్స్లోంచి ఏమైనా ఈయనకి ట్రాన్స్ఫర్ చేస్తారా? చెయ్యరు కదా. పోనీ వాళ్ళు క్యాష్ తెచ్చి ఈయనకి ఇచ్చినప్పుడు ఈయన ఫోటోలు తీసుకొని ఇస్తారా, వీడియోలు తీసుకొని ఇస్తారా? లేకపోతే అసలు వాళ్ళు వస్తారా పర్సనల్గా ఇవ్వటానికి? వాళ్ళు ఎవరో మనిషితో పంపిస్తారు. ఆడెవడో మాకేం తెలుసు అంటారు మాట. ఒకవేళ నిజంగా అనుకున్నా కూడా. కాబట్టి ఇట్లాంటి చిన్న అమౌంట్స్ చీఫ్ మినిస్టర్స్ లెవెల్లోనూ లేకపోతే పార్టీ కేటీఆర్ గారు లాంటి వాళ్ళ లెవెల్ అమౌంట్స్ అయితే కాదయ్యి. తర్వాత మోడస్ ఆపరెండి కూడా వాళ్ళు ఇట్లాంటివి చేయరు. అందులోనూ ఇంత వల్నరబుల్గా ఉండే ఉద్యోగాలు ఏవైతే బాగా డబ్బులు వచ్చే ఉద్యోగాలు ఉంటాయో వాళ్ళ మీద దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఇట్లాంటి వాళ్ళ దగ్గర పెట్టి రిస్క్? ఇప్పుడు కొంతమంది చీఫ్ మినిస్టర్లకి 1000 కోట్లు కూడా ఉన్నాయని మనం వింటున్నాం. చీజర్లో ఉన్నాయి 45,000 కోట్లు. కొన్నిసార్లు వాళ్ళు ఎక్కడో గోడాం తీసుకుని, మీరు లీడర్ సినిమా చూసారా? ఆ లీడర్ సినిమాలో అపార్ట్మెంటే తీసుకుని పెట్టేస్తారు చూసారా? అట్లాగే వీళ్ళు కూడా అంత ఎత్తున స్టాక్ పెట్టేస్తారు. ఎక్కడన్నా ఒక గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఏరియాస్లో ఎవరి దృష్టి పడని సాట అట్లా ఉంటాయి తప్ప ఇలాంటి గవర్నమెంట్లో డబ్బులు వచ్చే ఉద్యోగులు, ఏసీబీ రైట్స్ అయ్యే అవకాశాలున్న ఉద్యోగుల ఇళ్లలోనూ వాళ్ళ పేరు మీద వీళ్ళు డబ్బులు దాచుకోవటం రాజకీయ నాయకులు చేయరు. వాళ్ళు చాలా ఇన్నోసెంట్ పీపుల్ దగ్గర అసలు ఏమాత్రం బ్యాంకు ట్రాన్సాక్షన్స్ లేని ఒక నిశానీళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అంతేగాని ఇది మనం అట్లా అనుకోవటానికి అయితే నాకు అనిపించట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులకి నమస్కారం.